శ్వాసలు తీయండి. 3 దీర్ఘమైన శ్వాసలు ఎందుకు తీయాలి మనం శ్వాసలు అంటే, లాజికల్ గా షార్ట్ బ్రెత్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఫర్ స్ట్రెస్. మీరు తక్కువ శ్వాస తీస్తున్నారు అంటే మీకు స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, టెన్షన్ లో ఉన్నారని అర్థం. ఎప్పుడన్నా రేపు ఎక్కడన్నా మీకు టెన్షన్, స్ట్రెస్ పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ శ్వాస, దీర్ఘమైన లాంగెస్ట్ బ్రీత్ తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మీరు కోపంలో ఉన్నా, ఇంకెవరన్నా కొట్టడానికి వెళ్ళినా, వేరే వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా, మీకు ఎలాంటి మీ కంట్రోల్ తప్పుతుంది అనుకున్నప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ బ్రీత్ ద్వారా ఆక్సిజన్ అందుతుంది బ్రెయిన్ కి, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, ఆలోచించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు 3 బ్రీత్లు అయిపోయిన తర్వాత నేను ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకోవడం అంటే మీకు అది కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనుకోండి. ఓకే, సో మీరు ఎక్కడ ఏదో పని చేస్తున్నారు, మీ వర్క్ లో మీరు ఉన్నారు, ఆఫీస్ వర్క్ లోనే ఎక్కడో ఉన్నారు, మీకు సడన్ గా మీ ఫోన్ మోగింది, ఫోన్ రింగ్ అయింది, అవతల సైడ్ నుంచి వాయిస్ వచ్చింది, మీకు చాలా దగ్గర వాళ్ళు చనిపోయారని చెప్పి ఒక వాయిస్ వచ్చింది. మీరు ఇమ్మీడియట్ గా చేస్తున్న పనిని ఆపేసి ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి బయలుదేరి, మీ కార్లోనో బైక్ పైన బయలుదేరి ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్ కి మీరు వెళ్ళారు. ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్ కి మీరు వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంటి ముందు చాలా మంది జనం గుమిగూడి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు, అరే ఇప్పుడు భలే చచ్చాడు బాబు, చచ్చి ఎవరికి ఏం హెల్ప్ చేయలేదు, ఏ రోజు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఏ రోజు దానం చేయలేదు, అన్నదానం చేయలేదు, ఏ పుణ్యం చేయలేదు, ఎలాంటి సేవ చేయలేదు, భలే చచ్చిపోయాడు బాబు, వీడి వల్ల భూమికి ఏం ఉపయోగం లేదని ఒకరు అనుకుంటున్నారు. ఇంకోరు అనుకుంటున్నారు, మంచోడు, చాలా సర్వీస్ చేశాడు, ఎవరన్నా ఏదన్నా అడిగితే కారణం లేదు, ఏదన్నా అడగగానే తన వల్ల కాకపోయినా ఇంకొకరి ద్వారా ఏదో రకంగా చేసి పెట్టాడని ఒకరు అనుకుంటారు. ఇంకొకరు అంటున్నారు, వీడు క్రూయల్ మెంటాలిటీ, అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటానే ఉంటాడు, మమ్మల్ని తిడుతానే ఉంటాడు అని ఒకరు అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆ వ్యక్తి గురించి మంచి, చెడు, నెగిటివ్, పాజిటివ్, డిఫరెంట్ భాషలలో వాళ్ళకి తెలిసినట్టుగా, వీడు చెట్టుడు, వీడు అది, వీడు పనికిరాడు, వీడు ఎదవ, వీడు మంచోడు, రకరకాల మాటలతో వాళ్ళు అనుకుంటా ఉంటే మీ చెవిలో అన్ని పడతా ఉన్నాయి. మీ చెవిలో అన్ని పడతా ఉంటే, సరే మనకెందుకు అని చెప్పి మీరు నడుస్తా ఉన్నారు. మీరు తెచ్చిన ఫ్లవర్ బొకే ఏదైతే ఉందో, ఆ ఫ్లవర్ బొకేను డెడ్ బాడీ మీద పెడదామని చెప్పి ఆ డెడ్ బాడీ పైన ఉన్న దుప్పటిని, వైట్ దుప్పటిని తీసి చూస్తే ఆ డెడ్ బాడీ ఎవరో కాదు, మీరే. ఎంత రిలాక్స్డ్ గా మీరు విజువలైజ్ చేసుకున్నారో, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, మీరే. ఆ చనిపోయిన వ్యక్తి మీరే అని ఎందుకు అంటున్నారు అంటే, మీ గురించి బయట వినబడ్డ కామెంట్స్ ఏంటి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్టీఫెన్ కోవే రాసింది ఆయన చెప్తాడు ఏంటి అంటే, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఏదైతే నువ్వు చివరిలో పొందాలనుకుంటావో దానికోసం ట్రై చేయి, దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయి. ఒకవేళ రేపే కనుక లాస్ట్ డే అయితే మనకి, ఇంక్లూడింగ్ మీ, నో వన్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ ఫర్ డెత్. సో ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ అయితే ఎలా వెళ్ళాలి అనుకుంటున్నావు నువ్వు, నీ గురించి జనాలు ఏం అనుకునేలాగా, ఎలాంటి ఇంపాక్ట్ చేసి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు, నాకైతే క్లియర్ గా ఉంది ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఏమన్నా జరిగితే 300 మంది కాదు, కనీసం 3000 మంది నా వెంబడి రావాలి అని చెప్పి. ఇంకొకటి కూడా చెప్తాను, నిజంగానే ఒక మనిషి పోతే, ఆ మనిషి పోయినప్పుడు శ్మశానం కూడా వెక్కి ఏడవాలంట. అరే ఇట్లాంటి ఉన్నా నేను తీసుకుపోయి ఇంతమందికి సర్వీస్ చేశాడు, ఇంతమందికి మంచి చెప్పాడు, ఇంతమందికి ఏదో రకంగా ఉపయోగపడ్డాడు, వాడిని ఈ రోజు తీసుకుపోతున్నా అని చెప్పి శ్మశానం కూడా వెక్కి ఏడవాలంట. అండ్ ఆ కాలుతున్న కట్టెలు కూడా, ఏదైతే ఆ ఎండిపోయిన కట్టెలు ఉన్నాయో, తేమ లేకపోయినా సరే, ఎక్కడి నుంచో తేమ తెచ్చుకొని, వీణా నేను తీసుకుపోతున్నాను, వీణా నా కట్టెల్లో కాలు పెట్టుకున్నానని చెప్పి కన్నీరు కాల్చాలంట. అది మానవ జన్మకు సార్థకం. అది మన మానవ జన్మ. ఎందుకు పుట్టాం మనం? ఇచ్చిపోవడానికి, వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి చెప్పిన గంపానవేశ్వర సార్ వ్యాఖ్యలు కూడా అవే. సో ఇప్పుడు రియలైజ్ అవ్వండి, పర్పస్ ఆఫ్ లైఫ్. ఎందుకు బ్రతుకుతున్నాం మనం, ఎందుకు ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాం మనం, ఎలా వెళ్దాం అనుకుంటున్నాం మనం. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. లాస్ట్ డెస్టినేషన్ ఏంటి, ఆ డెస్టినేషన్ మీకు ఫిక్స్ అవుతే మీరు వేసే అడుగులు కూడా అటువైపుగానే ఉంటాయి. మీకంటూ ఒక డెస్టినేషన్ లేకపోతే ఎటు వెళ్తారో కూడా తెలియదు. తిరుపతి వెళ్ళాలని గట్టిగా స్ట్రాంగ్ గా మీరు ఫిక్స్ అయితే 100,000 స్పీడ్ బ్రేకర్లు వచ్చినా సరే అలు పెరగకుండా వెళ్తారు. కానీ మీకే ఎటు వెళ్ళాలో ఫిక్స్ కాకపోతే 2 స్పీడ్ బ్రేకర్ లాగానే ఆగిపోతారు. ఇప్పుడు కళ్ళు తెరిచి నాకు చెప్పండి, మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? జీవితం నుంచి ఎట్లా వెళ్దాం అనుకుంటారు? స్లోగా కళ్ళు తెరిచి చెప్పండి.